ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి అవకాశం ఉంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులకు అవకాశం ఉంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఒక్క పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనకడుగు వేయడానికి అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడుతుంది. సమస్యలు, ఖర్చులు, కుటుంబంలో చిన్న ఘర్షణ వాతావరణం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు ఎర్రటి కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.